Hello everyone, welcome back to my channel. This is Santosh. ఇవాటి వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం సిస్టమ్ రీస్టోర్ పాయింట్ ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ క్రియేట్ చేసుకున్న రీస్టోర్ పాయింట్ని ఎలా రీస్టోర్ చేసుకోవాలి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, సపోజ్ మనం ఏదైనా న్యూ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు లేదా హార్డ్వేర్ అనేది కన్ఫిగరేషన్ ఎర్రర్స్ ఇలాంటి ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్ అన్నట్టు, అంటే మనం ఒక బ్యాకప్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఎర్రర్స్ వచ్చినప్పుడు మళ్ళీ రీస్టోర్ చేసుకోవడం కోసం ఇది యూస్ఫుల్ అవుతుంది. సో దీనికోసం మనం ఫస్ట్ కింద సిస్టమ్ రీస్టోర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ ఏ రీస్టోర్ పాయింట్ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది విండో. సో ఇలా కాకుండా దిస్ పీసీ ఉంది కదా, సో ఇలా కూడా మనం చేయొచ్చు. దిస్ పీసీ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, ఇక్కడ వచ్చేసి సిస్టమ్ ప్రొటెక్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి సి డ్రైవ్ ఉంది కదా, ఇది మనం యాక్చువల్గా ఆన్లో ఉండాలి. సో దీనికోసం ఇక్కడ కింద కన్ఫిగర్ అని ఉంది కదా, ఒకవేళ మీకు వేరే ట్యాబ్ ఓపెన్ అయ్యి ఉంటే ఇక్కడ సిస్టమ్ ప్రొటెక్షన్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సి సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆఫ్లో ఉంటే ఫస్ట్ ఆన్ చేసుకోవాలి, దానికోసం ఇక్కడ కన్ఫిగర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి టర్న్ ఆన్ డిసేబుల్ రెండు ఉన్నాయి కదా, సో ఇక్కడ టర్న్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మ్యాక్స్ యూజేజ్ ఇది ఇలానే వదిలేయండి. నెక్స్ట్ అప్లై మీద క్లిక్ చేయండి, తర్వాత ఓకే అనండి. సో ఇక్కడ సిస్టమ్ ప్రొటెక్షన్ అనేది ఇప్పుడు ఆన్లో ఉంది. ఫస్ట్ ఓకే అందాం, మళ్ళీ తర్వాత మళ్ళీ సిస్టమ్ ప్రొటెక్షన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూడండి సిస్టమ్ ప్రొటెక్షన్ అనేది ఆన్లో ఉంది. సో ఇప్పుడు మనం సిస్టమ్ ప్రొటెక్షన్ ఆన్లో ఉంది కానీ బ్యాకప్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోలేదు. అంటే ఇప్పుడు సపోజ్ క్రియేట్ చేసుకొని ఉంటే ఇక్కడ సిస్టమ్ రిస్టోర్లో ఇక్కడ మనకు లిస్ట్ వస్తుంది ఎన్ని క్రియేట్ చేసుకున్నాం అని చెప్పేసి. సో ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసుకోలేదు కాబట్టి నో రిస్టోర్ పాయింట్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో దీనికోసం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, కింద వచ్చేసి క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ ఏ రీస్టోర్ పాయింట్ రైట్ నౌ ఫర్ ది డ్రైవ్స్ దట్ హ్యావ్ సిస్టమ్ ప్రొటెక్షన్ టర్న్డ్ ఆన్. ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ ఇచ్చేయండి మీ ఐడెంటిఫికేషన్ కోసం, ఇంటర్నల్ పర్పస్ అన్నట్టు. సో నేను జస్ట్ డెమో పర్పస్లో ఇస్తున్నా. యాక్చువల్లీ డేటా అది క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి డేట్ అవసరం లేదు. రీస్టోర్ డెమో అని పెడుతున్నా. సపోజ్ బిఫోర్ ఇన్స్టాలింగ్ సంథింగ్ సాఫ్ట్వేర్, ఏదో ఒక సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసే ముందు అని దీని మీనింగ్. సో ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయండి. కొంత టైం పడుతుంది సిస్టమ్ రీస్టోర్ పాయింట్ క్రియేట్ అవ్వడానికి. సో కొంచెం సేపు వెయిట్ చేయండి. చూసారా, ద రీస్టోర్ పాయింట్ వాస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. క్లోజ్. ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఓకే అందాం, మళ్ళీ సిస్టమ్ ప్రొటెక్షన్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు సిస్టమ్ ఇది ఇక్కడ చూడండి, సిస్టమ్ రీస్టోర్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి ఈ ఆప్షన్ వచ్చింది. ఇందాక నో రీస్టోర్ పాయింట్ అని ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ క్రియేట్ చేసుకున్న సిస్టమ్ రీస్టోర్ పాయింట్ అనేది వస్తుంది. సో మనం ఏంటంటే ఎన్నంటే అన్ని సిస్టమ్ రీస్టోర్ పాయింట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఏదైనా పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ మన సిస్టమ్కి కానీ మన ల్యాప్టాప్ కానీ చేసినప్పుడు సిస్టమ్ రీస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం తిరిగి మళ్ళీ ప్రీవియస్ వర్షన్కి రీస్టోర్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ లైక్ Windowsar appis.cpl, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సపోజ్ విండ్రార్ ఉంది, ఇది అన్ఇన్స్టాల్ చేస్తున్నా. కంటిన్యూ విత్ అన్ఇన్స్టాల్ విండ్రార్, ఎస్.
యూ నీడ్ టు రీబూట్ విండోస్ టు అన్ఇన్స్టాల్ WinRAR కంప్లీట్లీ. ఓకే ఓకే ఒకసారి రీబూట్ చేద్దాం. రీబూట్ చేశాక చూద్దాం. సో ఇప్పుడైతే ఇందులో లేదు. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. చూడండి WinRAR అనేది లేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం సిస్టమ్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, సిస్టమ్ ప్రొటెక్షన్, సిస్టమ్ రిస్టోర్, నెక్స్ట్ ఇక్కడ రిస్టోర్ డెమో బిఫోర్ ఇన్స్టాలింగ్ సమ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ యాక్చువల్లీ మనం అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ అనండి, ఇది రిస్టోర్ పాయింట్ మనం ఇదివరకు క్రియేట్ చేసుకున్నది. నెక్స్ట్ అనండి, ఫినిష్. సిస్టమ్ రిస్టోర్ కెనాట్ బి అన్డన్ అంటిల్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ కంప్లీటెడ్. సిస్టమ్ రిస్టోర్ ఈస్ బీయింగ్ రన్ ఇన్ సేఫ్ మోడ్ ఫ్రమ్ కంప్యూటర్, ఇట్ కెనాట్ బి అన్డన్. సో ఇది కంటిన్యూ చేయాల్సిందే అని చెప్తుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి, కొంచెం టైం తీసుకుంటుంది. సో బీ పేషెంట్. రిస్టోర్ పాయింట్ క్రియేట్ అయ్యే వరకు ఎటువంటి టాస్క్ లాంటివి ఏం చేయకండి. సో సిస్టమ్ని ఇలానే వదిలేయండి కాసేపు. సో సిస్టమ్ రిస్టోర్ చేసినప్పుడు ఇలా ఆటోమేటిక్గా అదే రీస్టార్ట్ అవుతుంది. సిస్టమ్ రీస్టార్ట్ అయ్యేసి ఇలా స్క్రీన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ వెయిట్ వైల్ యువర్ విండోస్ ఫైల్స్ అండ్ సెట్టింగ్స్ ఆర్ బీయింగ్ రిస్టోర్డ్. సిస్టమ్ రిస్టోర్ ఈస్ రిస్టోరింగ్ ద రిజిస్ట్రీ. సో మీరు పవర్ ఒకవేళ ఛార్జింగ్ లేకుంటే పవర్ కార్డ్ అనేది కనెక్ట్ చేసి ఉంచండి. సో ఇప్పుడు మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సిస్టమ్ని. వెయిట్ చేయండి అది కంప్లీట్ అయ్యే వరకు. రీస్టార్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది సిస్టమ్. ఇదండి సిస్టమ్ రిస్టోర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇక్కడ చూడొచ్చు, సిస్టమ్ రిస్టోర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, ద సిస్టమ్ హ్యాస్ బిన్ రిస్టోర్డ్ టు దిస్ డేట్. సో యాక్చువల్లీ సిస్టమ్ రిస్టోర్ నాకైతే కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది. యాక్చువల్లీ అంత టైం పట్టదు, వితిన్ 5 minutes 5 to 10 minutesలో అయిపోవాలి. కానీ నాకైతే మోర్ దెన్ 20 minutes అయితే పట్టింది. మీకు అంత పట్టకపోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇందాక WinRARని మనం అన్ఇన్స్టాల్ చేసాం కదా, ఇప్పుడు అది వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి appis.cpl అని ఇలా టైప్ చేస్తే మనకు ప్రోగ్రామ్స్ ఓపెన్ అవుతాయి, ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్. సో కింద చూస్తే ఇక్కడ చూడండి, WinRAR అనేది మళ్ళీ తిరిగి వచ్చింది. అంటే మనం బ్యాకప్ చేసుకున్న దానికి సక్సెస్ఫుల్గా రిస్టోర్ చేసుకున్నాం అన్నట్టు. ఇలా ఏదైనా సాఫ్ట్వేర్లు కానీ ఏదైనా పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ మీరు ల్యాప్టాప్ చేసే ముందు ఫస్ట్ సిస్టమ్ ఫస్ట్ రిస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రాకపోతే ఏం పర్లేదు, కంటిన్యూషన్ చేయండి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్స్ వచ్చేది ఉంటే ఇలా సిస్టమ్ రిస్టోర్ని సెలెక్ట్ చేసుకొని సిస్టమ్ని అయితే రిస్టోర్ చేసుకోండి. సో ఇదైతే చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ ఫీచర్. ఒక్కోసారి మీరు ఇలా చేయలేకపోతే సిస్టమ్ రిస్టోర్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకోకపోతే మీరు ఓఎస్ని కూడా చేంజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో అలా రాకుండా ఇలా 10 minutes to 15 minutes మనకు వర్క్ ఈ సిస్టమ్ రిస్టోర్ ద్వారా మనం చేసుకోగలుగుతాం. సో ఇదండి వాటి వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching. Have a great day.